మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కూడా మీరు విఘ్నత కోల్పోతున్నారు. ఎందుకు? మీ అందరి గురించే కదా నేను మాట్లాడుతున్నాను. నేనేమన్నా ఈ మాట్లాడిన మాటలు నాకు పిల్లలు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి సంపాదించిపోతానా నేను మూట? నేను ఏదైతే చేస్తున్నానో ఈ పుణ్య కార్యక్రమము, నా శిష్యులు, నా దేశము, నా ప్రజలు బాగుండాలి. జోగినీలకంటూ ఏది ఉండదు, ప్రత్యేకమైన కోరికలు ఏమి ఉండదు. జోగిని అంటేనే ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు. జోగినీలు అంటే దానికి అర్థం తెలుసుకోండి ఫస్ట్. ప్రతి ఒక్కరు జోగినీలు అని. కొంతమంది జోగినీలని చలామణి అయ్యే వాళ్ళల్లో పెళ్ళయ్యే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొందరు జోగినీలు అని చెప్పుకుంటున్నారు. మరి అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాయి. ఎవరు చూడు జోగినీలు అంటారు. మీరు కూడా కొన్ని సోషల్ సైట్స్లో వీళ్ళని జోగినీలు, వాళ్ళని జోగినీ వ్యవస్థ అంటే ఏంటో తెలుసా మీకు? మేము ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి వచ్చామో తెలుసా? ఇదే జోగినీ వ్యవస్థ గురించి పోరాడినప్పుడు 2010లో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి జోగినీ వ్యవస్థ గురించి పోరాడి, జోగినీ నిర్మూలన గురించి పోరాడి, ఎంతో మందిని కలిసి, డాక్టర్ హేమలత లవణం గారిని కలిసి, లవణం గారు అయితే గాంధీయన్ అవార్డు గ్రహీత ఆయన. అట్లాంటి పెద్దవాళ్ళు ప్రెస్ మీట్లలో వచ్చి శ్యామల ఇంత చదువుకొని ఇంత మంచి ఉద్యమంలో ఎంత పోరాడుతుంది, అసలు హేమలత ఉంటే సంతోషించేది, నా దత్తపుత్రిక ఈమె అని పెద్దవాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నా గురించి. నేను అంతమంది గురించి పోరాడాను. కొంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, కొంతమంది నర్సింగ్స్ చేయించాము, కొంతమంది ఎడ్యుకేషన్ ఇప్పించడానికి పోరాడాము. ఇవన్నీ మేము ఎక్కడ ప్రచారం చేసుకోలేదే. ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాము. చేసిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళు అయితే ఉన్నారు కదా, జోగిని వ్యవస్థలో నుంచి బయటకు వచ్చి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు జోగిని అంటున్న వాళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న వాళ్ళు మేము జోగినీలు. ఎవరు చేశారు వాళ్ళని జోగినీలు? ఎవరు జోగినీలు చేశారు? ఇప్పుడు మాట్లాడితే అన్ని ఇందులో కూడా లొసుగులు ఉంటాయి. చాలా తప్పు చేస్తున్నారు కొంతమంది శివశక్తులు మాత్రం, చాలా తప్పు మాట్లాడుతున్నారు. జోగిని వ్యవస్థలోనే బ్రతుకుతున్నాము, మా బాధలు మా అన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే, ఒక దెబ్బ కొడితే రామ అని అంటారంట. దెబ్బలు తాకినప్పుడల్లా రామ అనుకునేవాళ్ళు, రాముడే వచ్చి ఒక దెబ్బ కొడితే ఇంకెవరికి చెప్పుకోవాలి అని అడిగినట్టుంది. ఇప్పుడు మా శివశక్తుల్లోనే కొంతమందిని ప్రోత్సహించి కొంతమందితో దుష్ప్రచారం చేస్తున్నాను. మీ విఘ్నతకు వదిలేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఇది చేస్తున్నాను, ఈ ప్రభుత్వం అంటది, ఆ ప్రభుత్వం, నాకు ఎవరు వ్యక్తులు కాదు అక్కడ పర్సన్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేస్తా, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తా. గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను విమర్శిస్తే కాంగ్రెస్ వాళ్ళు చేశారు అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. మీరు వీళ్ళ మధ్యలో మేము బలైపోతున్నాం. మీకు అది అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్తాను. గత ప్రభుత్వంలో నేను విమర్శించినప్పుడు, ఇప్పుడు అంటున్నారు కదా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు, ఇంతవరకు వచ్చాక నేను కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నోరు మూసుకున్నాను. ప్రతిసారి బుజ్జగిస్తారు, పంపిస్తారు, ఏమంటారు, చెప్పుతో కొడతారు, ఊరుకో అని అంటారు, ఇవన్నీ చేస్తారు. మేము కూడా చెప్పాలి. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ సైట్స్లో పెట్టుకున్నది. ఏమని రాశారంటే, బంగారు తెలంగాణ అంటే మీ నలుగురేనా? బోనాలు తెస్తుంటే జోగినికి ఇంత దారుణంగా కించపరుస్తారా? తెరాస పాలన మహిళలకు ఇంత ప్రాధాన్యత ఉందో అని చూస్తే అర్థమవుతుంది అని చెప్పి నా కంటతడికి సానుభూతి చూపించారు. అదే పార్టీ ఇప్పుడు మీరున్నారు ప్రభుత్వంలో. ఈ మాట మీరు అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు మా బాధ కదా, ఇది రాజకీయమా? మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు దీన్ని నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇది చేయిస్తున్నారని వాళ్ళు ఉన్నప్పుడు అన్నారు. మీ ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం, మీ పార్టీల మధ్యలో మేము నలిగిపోతున్నాం. మాకు మీతో వచ్చిన లాభం ఏమీ లేదు. మీరు ఇచ్చిన డబ్బులు మేము ఏమైనా తీసుకొని బ్రతుకుతున్నామని కాదు. ఇంకొక విషయం చెప్తాను. ఈ డబ్బుల విషయం వచ్చింది కాబట్టి కొందరు ఏమన్నారు, మీకు డబ్బులు ముట్టలేవా, లేకపోతే ముట్టినాయా, డబ్బులు ముట్టనందుకు మీరు ఇలా విమర్శిస్తున్నారా ప్రభుత్వాన్ని అని అన్నారు. మీకు ఎన్ని ముడుపులు ముట్టితే లోపలికి వెళ్ళేసి డబ్బులు తీసుకొని బయటకు వచ్చి మీరు ఇలా డాన్స్ ఆడారు అన్నారు. లోపల ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అక్కడున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు కదా సీసీ కెమెరాల సమక్షంలో ఉంటాం కదా, ఏది పడితే అది మాట్లాడేస్తామని అంటారు కదా. నాకు ముడుపులు ఇచ్చినట్టు అంటే వాళ్ళు లంచం ఇచ్చినట్ట, వాళ్ళు ఇచ్చారని మీరు ఏమైనా ప్రూఫ్ చేస్తారా? ఎక్కడ తెలుసుకొని మీరు మాట్లాడారు? ఏం తెలుసుకొని మీరు దాని మీద విమర్శించారు? ఇప్పుడు మాకు లంచం ఇచ్చినట్టు అంటే ఇప్పుడు మంత్రి గారు మాకు లంచం ఇచ్చినట్ట, మేము లంచం తీసుకున్నట్ట
ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎందుకంటున్నానంటే ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాల పైన ఒక కొరడ జులిపించాల్సిందే. ఎందుకంటే ఇష్టానుసారంగా కొన్ని విషయాలలో వ్యక్తిగత హననం చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు బహిరంగం చేయాలి. ఏదో చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టుకొని మా వీడియోలు పెట్టుకొని డబ్బులు ఆశించి మా బతుకుల మీద మీరు క్యాష్ చేసుకుంటున్నారు, మా బతుకులను మీరు లాభంగా మార్చుకుంటున్నారంటే మీకు సిగ్గనిపించట్లేదా? అట్లాంటి మాటలు అడిగేటప్పుడు ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఖండించాలి. నేను సామరస్యంగా ఉన్నాను. నేను ప్రభుత్వం మాట్లాడంగానే వాళ్ళు మారుబోనాలు చేపిస్తాను అన్నప్పటి నుంచి నేను సైలెంట్ అయిపోయాను. నేనేం మాట్లాడలేదు, వచ్చేసాను. సోషల్ మీడియాలో ఏవైతే దుష్ప్రచారాలు చేశారో ఇందులో కొంత అధికారులలో కూడా కొంతమంది కావాలని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి యూట్యూబ్లలో వేయించారనే విషయం నాకు తెలిసింది. దాన్ని కూడా క్లారిఫై చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ మీద బురదని తుడుచుకోవడానికి మమ్మల్ని విక్టిమ్ చేశారు. ఇక్కడ మా మీద రుద్దుతున్నారు ఆ బురద. వాళ్ళు క్లీన్ కట్గా ఉండాలని చెప్పి మమ్మల్ని నోడల్ ఆఫీసర్ని వేశారు. నోడల్ ఆఫీసర్ దగ్గరుంటే నా మాటే వినట్లేదు, పాసులు ఇవ్వట్లేదు. పాసులు ఇస్తామన్నారు, ఒక 5 మందిని తీసుకెళ్ళండి, మీ 5 మందికి మేము వదులుతాము అంటే మేము అన్నాం ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కొంత రక్షణ కల్పించాలి, మా బోనాలు మంచిగా తీసుకెళ్ళాలి అని అంటే సరే అని చెప్పారు. వాళ్ళ తప్పిదం, వాళ్ళు పాసులు ఇవ్వకపోతే మేమేం చేయాలి? వాళ్ళు పాసులు ఇస్తామని 2 రోజుల ముందు నుంచి ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకొని 4 సార్లు పొద్దునుంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు, సంతకాలకి వెళ్ళాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎస్ఐ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా చెప్పింది, మేము అడగలేదు కదా. మీరు ముందు మమ్మల్ని పిలిపించి మీరు కదా మీటింగ్ పెట్టింది, మరి మీరు కదా దీన్ని సంజాయిషి ఇవ్వాలి. సోషల్ మీడియాలలో వస్తున్న అవాస్తవాలని మీరు కదా చెయ్యాలి. నేను సామరస్యంగా మాకు జరిగిన అవమానం గురించే మాట్లాడాము. మీరు మీ గురించి వస్తున్న వాస్తవాలు, మరి మీరు డబ్బులు ఇచ్చారా మాకు? ఈ వివరణ ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి, మీ బాధ్యత. మంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి. ఎవరైతే అన్నారో డబ్బులు ముట్టలేదని మీరు ఇలా చేశారా అది ఇదని అన్నారో వాళ్ళ మీద మీరు మాట్లాడాలి. కొన్ని సోషల్ మీడియాల మీద నేను ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఈమెకు ప్రత్యేకమైన వాళ్ళు వచ్చి ఇది చేయాలి. ఇది 2004లో నేను బోనం ఎత్తుకున్నది పంజాగుట్టలో మా నివాసమైన దగ్గర. నగరానికి వెన్నెతెస్తున్న బోనాలు ఇక్కడ పక్కన జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, దానికి వచ్చారు. 2004లో ఏ ప్రభుత్వం ఉంది? ఇది 2007 శిల్పకళా వేదిక గవర్నమెంట్ యాడ్. ఇది గవర్నమెంట్ యాడ్లో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మాజీ స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఇప్పుడు అక్కడ. అప్పుడున్న పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు అందులో నా యాడ్లో వేశారు 2007లో. చరిత్రలో నేను ఉన్నాను. ఈ కొత్తగా వచ్చి నేను పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చరిత్రను ఎవ్వరూ నా నుంచి కాల రాయలేరు. 2007 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 సంవత్సరాల కింద ఉంది. ఎవరినైనా ఒక్క శివశక్తి, ఒక్క జోగినినైనా ఇలా తెచ్చి చూపించమంటారా? ఆ సత్తా ఉందా? జోగిని నిర్మూలన గురించి 2010లో సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, జోగిని వ్యవస్థను రూపుమాపేనందుకు. ఇందులో 2 రకాలుగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కొందరు ఎక్స్ప్లాయిటేషన్ అయ్యి దొరలకు, పటేళ్లకు, పట్వారీలకు ఇదైన వాళ్ళు కొంతమంది ఉంటే, సంస్కృతికి ముడిపడి ఉన్న వాళ్ళం ఉన్నాము. సిటీలో అట్లాంటి పటేల్ పట్వారీ వ్యవస్థలు లేవు, సిటీలో పుట్టినాము. కానీ జోగిని వ్యవస్థకి లింకప్ అయి ఉన్నాం మేము. కాబట్టి జోగిని వ్యవస్థని కొన్ని మహిళలను మేము రక్షించగలిగాము. అప్పుడు కూడా సహాయ జోగినీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టాను. ఇది 2010లో. ఆయన అన్నారు నమ్మలేని నిజం అని ఒక డాక్యుమెంటరీ చేశాను. నేను డాక్యుమెంటరీ చేసి నమ్మలేని